అది అండ్ సిపిఎం భవిష్యత్ ఏంటండి, అయిపోయినట్టేనా? ఉంటారు. అన్లైక్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉన్న వరకు భావజాలం ఉంది కేరళలో ఇప్పుడు కూడా. వాళ్ళకున్న పార్టీ ఉంది ఒకటి, ఒక 20% 30% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇది ఎందుకు ఓడిపోయారు అనగానే ఒకటి అక్కడున్న ప్రజలకు విసుకొచ్చేసింది ఈయనతో, ఈయన యాటిట్యూడ్తో, మాట్లాడడంతో. ఏమని అంటే కోపం వచ్చేస్తుంది. మైక్ పని చేయకపోతే ఆయన అరెస్ట్ చేపిస్తారు, సౌండ్ సిస్టమ్ అని చేశారు కూడా. ఒకటిసారి 2 సార్లు చేశారు. పాపం ఆవిడ మైక్ పెట్టాడు, ఎవడో వచ్చి దాన్ని పొల్లు పెట్టుంటే మైక్ పని చేయకపోతే ఆయన మాట్లాడుతూ ఆయన అరెస్ట్ చేయండి, ఎక్విప్మెంట్ మొత్తం సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఇది ఆయన ఆరోగెన్స్ అనమాట. ప్రతి దాంట్లో అసెంబ్లీలో కూడా చూడండి, ఎక్కడ మొన్న ఏదో మాట్లాడుతూ ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటో ఇది ఇట్లా ఉంది అంటే నువ్వు వెళ్ళి ఇంట్లో చెప్పుకోవద్దు అని చెప్తాడు. ఇవాళ అదంతా కార్టూన్గా వస్తుంది ఇవాళ. నవ్ ఈజ్, ఐ బిలీవ్ ఈజ్ 80 సార్. ఫోటో పెట్టి ఇవాళ పెట్టాడు, ఈజ్ ఫెలోస్ అండ్ ఈ వేస్ట్ అని చెప్పేసి. ఇది జరుగుతుంది. మీరు పార్టీ కన్నా పెద్ద కాకూడదు ఎప్పుడు, అది ఎవరిదైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. అఫ్కోర్స్ ఫ్యామిలీ పార్టీలో ఇట్స్ డిఫరెంట్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పార్టీస్ కదండి, కాంగ్రెస్ లాగానో, మాయావతి పార్టీనో, అఖిలేష్ యాదవ్ పార్టీనో, మమతా బెనర్జీ పార్టీ ఉంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది నేషనల్ పార్టీ, నేషనల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ పార్టీ. చైనా నుంచి కదా మెంబర్షిప్ ఉన్న పార్టీ ఉన్నప్పుడు మీకు ఇదన్నీ చేయలేరు.